పాపారావు గారు, ఏదైతే పథకాలకు సంబంధించి స్కీమ్లకు సంబంధించి ఉచితాలు ఎక్కువైతున్నాయి, కాకపోతే ఇది ప్రభుత్వ ఖజానా మీద పడే అధిక భారం అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అలాగే ముఖ్యంగా ఇది శుభపరిణామం అని ఇందాక బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అసలు ఇందులో శుభపరిణామాలు ఏంటి అసలు? మీ మ్యూట్లో ఉంది, ఫోన్ అన్మ్యూట్ చేయండి. ఉచితాలు అనే మాటే ఒక నేరం. పేద ప్రజానికానికి సామాన్య జనానికి ఇచ్చే సంక్షేమ పథకాలు వాళ్ళ కాయకష్టం మీద బతుకుతున్న వ్యవస్థ. కోవిడ్ కాలంలో మీరు చూశారు, ఎవరు పనిచేస్తే ఈ వ్యవస్థ నడిచిందో మీరు చూశారు. అట్లాంటి సామాన్య జనానికి ఇచ్చే సంక్షేమ పథకాల గురించి ఉచితాలనే మాటే తప్పు. రెండోది ఏంటంటే, మనం ఒక పక్కన పేద జనాలకి కష్ట కుస్తీ ఇచ్చే రాయితీల్ని, సంక్షేమాన్ని ఉచితాలను లేకపోతే ఇంకో రకంగా అంటున్నాం, వాళ్ళు సోమరిపోతులు అవుతారు వీటితో అంటున్నాం. కానీ కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేస్తే మనం మాట్లాడాం. అలాగే కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించి 10% కార్పొరేట్లకు విపరీతంగా ఆదాయాలు పెరగడానికి, లాభాలు పెరగడానికి దారిలేస్తే మనం కాదనం. కాబట్టి ఏంటంటే, కోట్ల మంది ప్రజానీకం, 99% జనాభా వాళ్ళ మేలుకోరి చేసేది ఏది తప్పు కాదు. కాబట్టి ఏంటంటే, సంక్షేమ పథకాలు ఎప్పుడు తప్పు కాదు, వాటికి ఉచితాలనే పేరు పెట్టడం ఈరోజు దురదృష్టకరం. ఎందుకు ఉదాహరణ తీసుకోండి, తెలంగాణలో రైతు బంధు ఉంది. అదే పథకాన్ని సెంట్రల్ గవర్నమెంట్లో పిఎం కిసాన్గా పెట్టారు. ఈ రెండు పథకాలు ఇన్పుట్ సబ్సిడీ పథకాలు. వ్యవసాయం సీజన్లో రైతు ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు కొనుక్కోవాలంటే వడ్డీ వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా ఈ రెండు పథకాల కింద వచ్చిన డబ్బులు వాళ్ళకు ఉపయోగపడతాయి. కాబట్టి ఇట్లాంటి వాటినట్టి కలిపి ఉచితాలను ఒకే మాటతో కొట్టిపారేయటం అనేది మంచిది కాదు. చాలా పథకాలు, చాలా సంక్షేమం ఈరోజు ప్రపంచంగా, ఇంకా ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో సంక్షేమం బాగానే ఉంది, కానీ చాలా దేశాల్లో, ఏ దేశాలు అయితే పెట్టుబడిదారీ దేశాలు, మార్కెట్ మీద ఆధారపడ్డ దేశాలు అని చెబుతామో, నెదర్లాండ్స్ కానీ, డెన్మార్క్ కానీ, స్వీడన్ కానీ, నార్వే కానీ, ఈ దేశాల్లో క్రెడిట్ టు గ్రేవ్ సంక్షేమం ఉంటుంది. అంటే పుట్టిన క్షణం నుంచి చచ్చిపోయేదాకా ప్రభుత్వం అందే బాధ్యత ఆ మనిషికి. అంత సంక్షేమం ఆ దేశాల్లో ఉంటుంది. మరి అదంతా మర్చిపోయి మనం మార్కెట్ వ్యవస్థ, పోటీ వ్యవస్థ అంటే సంక్షేమం ఉండకూడదు అనుకుంటే పొరపాటు. సంక్షేమం లేని వ్యవస్థ బతకజాలదు, మనుగడ సాగించలేదు. ఉదాహరణకి తమిళనాడు, ఉత్తరప్రదేశ్ 1950లో ఒకేలాగా ఉండేవి. తమిళనాడు, ఉత్తరప్రదేశ్ ఒకే లెవెల్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం 250 రూపాయలు చిల్లరేదో అప్పట్లో ఉండేది. 150 ఒకే లెవెల్లో ఉండేది. కానీ తర్వాత తమిళనాడు ఎక్కడుంది ఇప్పుడు, ఉత్తరప్రదేశ్ ఎక్కడుంది, ఉత్తరప్రదేశ్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఇప్పుడు ఏదో కొంత అటు ఇటు కదులుతుందని చెబుతున్నారు. ఏదైనా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. తమిళనాడు ఎంత అభివృద్ధి చెందింది? ఎందుకు జరిగిందంటే, తమిళనాడులో సంక్షేమ పథకాలు ఉన్నాయి. తమిళనాడులో 50 తర్వాత ద్రవిడ ఉద్యమం కానీ, ద్రవిడ నాయకత్వం కానీ వాళ్ళు సంక్షేమ పథకాలని భారీ ఎత్తున ప్రజలకు అందించడం మొదలుపెట్టిన తర్వాత ఇంత మార్పు జరిగి ఒక ధనిక రాష్ట్రాల్లో ఒక ధనిక రాష్ట్రంగా ఈరోజు తమిళనాడు అయింది. ఓకే, అట్లాంటి సంక్షేమం లేకుండా ఉన్నటువంటి రైట్ ఉత్తరప్రదేశ్. పాపారావు గారు, ధనిక రాష్ట్రాల గురించి మనం మాట్లాడుకుందాం మళ్ళీ. ఇంకా మీ దగ్గరకు వస్తే ఒక్క నిమిషము.